హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయే క్యారెట్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఓన్లీ టేస్టీ అండ్ ఈజీనే కాదు, హెల్తీ అయిన రెసిపీ కూడా. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం నేను క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని నేను కుక్కర్లో వేసానండి. కుక్కర్లో వేసి ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి చిన్న టీ గ్లాస్తో సగం వరకు వాటర్ వేసానండి. వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు రానిచ్చాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసాను. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలిపాను. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసి బాగా కలిపానండి. అండ్ నెక్స్ట్ ఇందులో టమాటా కూడా వేసాను. వేసి బాగా కలిపాను. ఇందులో రుచికి సరిపోయే సాల్ట్ వేసాను. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం కారం కూడా వేసి బాగా కలిపానండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వాటర్తో సహా ఇందులో వేసేయాలి. ఇలా వేసి బాగా కలిపి మూత పెట్టాలండి. ఇలా మూత పెట్టడం వల్ల బాగా ఉడుకుతుంది. వాటర్ కూడా ఇంకిపోయి ఇలా గ్రేవీ లాగా దగ్గరకు అవుతుందండి. అంతే. ఈ టైంలోనే మనం చివర్లో కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొబ్బరి, వెల్లుల్లి పౌడర్ కూడా వేసిన తర్వాత అన్ని సాల్ట్ మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా హెల్తీగా ఉండే క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.